రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ ప్రగతి భవన్కు బయలుదేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు హైదరాబాద్కు బయలుదేరినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గద్వాల్లో కనుమరుగైన సమయంలో సరితా తిరుపతయ్య పార్టీలోకి చేరి ప్రజల్లో ధైర్యాన్ని నింపారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సుమారుగా 90,000 ఓట్ల మెజార్టీని దక్కించుకున్న ఏకైక నాయకురాలు మా సరితమ్మని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పుడు పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆరోపించారు. సరితమ్మకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవి ఇచ్చిన తరువాతనే సీఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే చేరికపై పునరాలోచన చేయాలని కోరారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్లో ప్రగతి భవన్కు బయలుదేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు హైదరాబాద్కు బయలుదేరినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గద్వాల్లో కనుమరుగైన సమయంలో సరితా తిరుపతయ్య పార్టీలోకి చేరి ప్రజల్లో ధైర్యాన్ని నింపారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సుమారుగా 90,000 ఓట్ల మెజార్టీని దక్కించుకున్న ఏకైక నాయకురాలు మా సరితమ్మని వారు చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పుడు పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆరోపించారు. సరితమ్మకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉన్నత పదవిని ఇచ్చిన తరువాతనే సీఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే చేరికపై పునరాలోచన చేయాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఒక్కసారిగా గద్వాలలో వీటెక్కిన రాజకీయాలు ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారంటూ తెలిసిన నేపథ్యంలో ఏదైతే గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే నల్లగుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న నుంచి కూడా గద్వాల ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, తర్వాత సరితా తిరుపతయ్య అనుచరులు, తర్వాత అభిమానులు అందరూ వచ్చి రోడ్లపైకి వచ్చి గద్వాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే గత సంవత్సరం కాలం నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీని గద్వాల ఏదైతే నియోజకవర్గంలో బతికిస్తూ వస్తున్న నాయకురాలు సరితమ్మ అంటూ వారు మద్దతు తెలిపిన నేపథ్యంలో అధిష్టానానికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మాత్రం తాము సహించబోమంటూ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో గత 10 సంవత్సరాల నుంచి తమను ఇబ్బంది పెడుతూ తర్వాత అనేక కేసులు కూడా చేశారంటూ వాళ్ళు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. మరొక వైపు దాదాపు 90,000 మెజార్టీ సాధించిన నాయకురాలుగా తిరుపతమ్మ కాంగ్రెస్ పార్టీని సరితమ్మ కాంగ్రెస్ పార్టీని గద్వాల నియోజకవర్గంలో బతికిస్తున్నారంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు హైదరాబాద్ కు పెద్ద ఎత్తున అనంతపురం మరియు గద్వాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు హైదరాబాద్ కు ప్రగతి భవన్ కు వెళ్లి అక్కడ రేవంత్ రెడ్డికి వినతి పత్రం, రేవంత్ రెడ్డి దగ్గర తమ బోర్డు వెళ్ళబోసుకోవాలంటూ కూడా హైదరాబాద్ కి అయితే బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సరిత
సరిత కూడా నేను పలు కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వస్తారంటూ, ఎలా చేర్చుకుంటారంటూ కూడా ఆమె దుయ్యబెట్టిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి తమ నమ్మకాన్ని వమ్ము చేయరంటూ కూడా ఆమె చెప్పిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దాదాపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో ఇలాంటి ఆందోళన జరగడం కొంత కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున మాత్రం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకడం మాత్రం పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మరోవైపు ఇప్పటికే ఏదైతే తన అనుచరులతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు కూడా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కార్యకర్తల పూర్తి తర్వాత ఆ నిర్ణయం మేరకే మరోవైపు గద్వాల అభివృద్ధి కొరకే తాను కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నానంటూ కూడా చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిన్న నుంచి గద్వాల నియోజకవర్గ కేంద్రంలో, గద్వాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్న ఒక కాంగ్రెస్ అభిమాని కూడా పెద్ద ఎత్తున సెల్ టవర్ కి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే తాను సెల్ టవర్ నుంచి దూకి చనిపోతానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకనైతే పూర్తి స్థాయిలో సరిత అనుచరవర్గం అడ్డుకుంటున్నట్టు పరిస్థితి అయితే నెలకొన్నది. దీంతో గద్వాలలో తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత సందిగ్ధత నెలకొన్నది. ఆ కాంగ్రెస్ పార్టీలోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేర్చుకుంటారా లేక చేర్చుకోరా అన్న సందిగ్ధత నెలకొంది. మరోవైపు రేవంత్ రెడ్డి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే గత కొంతకాలంగా ఏదైతే జిల్లా అభివృద్ధి కొరకు కలిసి రావాలంటూ పార్టీలు చేరాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో జూపల్లి కృష్ణారావు కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో తమకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా సరిత చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అయితే గద్వాల నియోజకవర్గంలో తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్నదని కూడా మనం చెప్పొచ్చు. రాజు రైట్. ప్రదీప్, ప్రధానంగా అంటే సరితమ్మ అనుచరగణం లేకపోతే తిరుపతికి సంబంధించి వారిని సంప్రదించకుండా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని నిర్ణయం తీసుకోవడం కొంతవరకు కలకలం రేపుతున్నట్లు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఎలా స్పందించే అవకాశం ఉంది? ఒకసారి వారితో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ పెద్దలతో సంప్రదించిన మేరకే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆహ్వానించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా గత కొంతకాలంగా 2-3 దఫాలుగా జూపల్లి కృష్ణారావుతో కూడా చర్చలు జరిపారు. ఏదైతే తన డిమాండ్లు గద్వాల అభివృద్ధి కొరకు తన డిమాండ్లు ముందు పెట్టిన నేపథ్యంలో తన డిమాండ్లకి ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా జిల్లా అభివృద్ధి కొరకు అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఆహ్వానించిన మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు. మరోవైపు ఏదైతే గద్వాల నియోజకవర్గానికి సంబంధించి గద్వాల నియోజక ప్రజలు కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తు గాలిలో కూడా తనపై నమ్మకం ఉంచి అభివృద్ధి చేశారు కాబట్టి తనను గెలిపించారంటే మరోమారు గెలిపించారంటూ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకే తాను కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీలోకి వెళ్తున్నానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు జడ్పీ చైర్మన్ సరితా తిరుపతికు వ్యక్తిగతంగా తర్వాత రాజకీయాల పరంగా ఎత్తుకు పై ఎత్తులు చేస్తూ ఏదైతే ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోని 2 వర్గాల ఏదైతే విడిపోయిన నేపథ్యంలో సరితా తిరుపతయ్య ఆ రోజు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల నియోజకవర్గ టికెట్ తెచ్చుకొని దాదాపు 90,000 పైసలు కోట్లు కూడా తెచ్చుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సర కాలంగా గట్టి పట్టుగా కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేసే దిశగా కూడా సరిత ప్రయత్నాలు చేశారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గట్టి బలమే ఇచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా కేవలం 10% ఓట్లతోనే ఓడిపోయారు ఆమె. మరోవైపు ఏదైతే అటు గద్వాల సంబంధించి జేజమ్మగా లోబడే డీకే అరుణ, ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరి ఆధిపత్యాన్ని కూడా ఏదైతే బీసీ వర్గానికి చెందిన సరితమ్మ అడ్డుకుంటూ వస్తున్నారు. మరోవైపు బంగ్లా రాజకీయాలు కూడా పూర్తి స్థాయిలో చెక్ పట్టాలనే దిశలో కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తనను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చిన నేపథ్యంలో తనను సంప్రదించకుండా కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరోవైపు
ఏదైతే కాంగ్రెస్ పెద్దలు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి కూడా తమ నమ్మకాన్ని వమ్ము చేయాలంటూ తమను సంప్రదించకుండా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరియు కాంగ్రెస్ పెద్దలు కూడా బండ కృష్ణమోహన్ రెడ్డి చేర్చుకోరంటూ తన నమ్మకాన్ని అయితే వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు పూర్తి స్థాయిలో బండ కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఏదైతే తమ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బండ కృష్ణమోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ, ఒకవేళ చేర్చుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ అభిమానులు, సరితా తిరుపతి అభిమానులు, తర్వాత పెద్ద ఎత్తున జిల్లా నాయకులతో పాటు అందరూ ప్రగతి భవన్కి వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. భారీ ఎత్తున అక్కడ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా తమ ఏదైతే ఆవేదనను వెలిబుచ్చేందుకు అయితే ప్రయత్నాలు చేస్తామంటూ కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బండ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుంది, చేర్చుకోవద్దంటూ కూడా విన్నవించేందుకు వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బండ కృష్ణమోహన్ గద్వాల నియోజకవర్గంలో ఏం జరగబోతుందంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. బండ కృష్ణమోహన్ రెడ్డి చేర్చుకుంటారా, లేకుంటే సరితా తిరుపతి ఏదైతే దీనికి సంబంధించి వినతిని స్వీకరిస్తారా, ఏదైతే వినతిని ఇప్పుడే తీసుకోరా అన్న టెన్షన్ అయితే పూర్తి స్థాయిలో నెలకొన్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొంత స్తబ్దత నెలకొన్నదని కూడా మనం చెప్పొచ్చు. రాజశేఖర్. అప్డేట్స్ ప్రదీప్.